కాంటాక్ట్ 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాల్టి వీడియోలో మనం బియ్యం మరియు పచ్చిమిరపకాయలతో ఇలా కొత్తగా ట్రై చేసి చూడండి. వెజ్లోకైనా నాన్ వెజ్లోకైనా లేదంటే ప్లెయిన్గా అయినా ఇలానే తినేయవచ్చు. ముందు కోసం అరకిలో వరకు నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. ఒక 2-3 సార్లు బాగా క్లీన్ చేసుకొని మళ్ళీ నీళ్లు వేసుకొని ఒక అరగంట సేపు వరకు నానబెట్టేసుకోండి. ఇప్పుడు బజ్జీ మిరపకాయలు తీసుకోండి. ఒక 8 వరకు బజ్జీ మిరపకాయలు తీసుకున్నాను. కారం లేనివి తీసుకోండి. ఒకవేళ కారం ఉన్నవి తీసుకున్నట్లయితే ఒక 4 వరకు తీసుకోండి, సరిపోతాయి. ఇవి పెద్ద సైజు ఉండేలాగా ముక్కల కింద కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. వెడల్పైన తీసుకోండి. ఇక్కడ నేను బటర్ తీసుకుంటున్నాను. బటర్ తీసుకోవడం వల్ల టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. తప్పకుండా బటరే తీసుకోండి. ఇది కరిగిన తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు 2 అనాస పువ్వు, నెక్స్ట్ యాలక్కాయలు ఒక 5 నుండి 6 వరకు వేసుకోండి. లవంగాయలు 8 వేసుకోవాలి. దాల్చిన చెక్క ఒక చిన్న ముక్క వరకు వేసుకొని మొత్తం అన్నింటినీ కూడా బాగా కలిపేసుకోండి. ఇప్పుడు దీనిలో రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి. తర్వాత మొత్తం అంతటినీ కూడా పచ్చిమిరపకాయలన్నీ కూడా బాగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించేసుకోండి. ఇక్కడ మనకి మిరపకాయలు అనేవి క్రిస్పీగా అవ్వాలి, అప్పుడే మనకి ఎక్కువ కారం ఉండదు. ఇలా వేగిన తర్వాత దీనిలో నేను ఇక్కడ 2 గ్లాసుల వరకు బియ్యం కొలిచి తీసుకున్నాను. ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో 3 గ్లాసుల వరకు నీళ్లు వేసుకోవాలి. 1 గ్లాసు బియ్యానికి 1.5 గ్లాసు వరకు నీళ్లు వేసుకోవాలి. మొత్తం 3 తీసుకోండి. ఇప్పుడు మూత పెట్టి నీళ్ళన్నీ కూడా బాగా మరగనివ్వండి. నీళ్లు బాగా మరగాలి. ఇలా నీళ్లు బాగా మరిగిన తర్వాత మనం నానబెట్టి ఉంచుకున్న బియ్యాన్ని నీళ్ళన్నీ వడకెట్టేసుకొని వేసేసుకోండి. అరగంట అయినా నానబెట్టినట్లయితేనే మనకి ఇవి సన్నగా పొడవుగా వస్తాయి. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఒక 4 నిమిషాల పాటు ఉడకనివ్వండి. మాత్రం హై ఫ్లేమ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. 4 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. చాలామంది నీళ్లు వేసుకున్న తర్వాత ఉప్పు చెక్ చేస్తారు, కానీ దీనికి బియ్యం వేసిన తర్వాత కొంచెం ఉడికిన తర్వాత ఉప్పు చెక్ చేసుకోండి. ఉప్పు సరిపోయినట్లయితే మళ్ళీ మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్ మీద ఇంకో 5 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఒక బౌల్ తీసుకొని దానిలో 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. దాంట్లో కొంచెం నీళ్ళు యాడ్ చేసుకొని ఎక్కడ పసుపు అనేది ఉండలు లేకుండా కలిపేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ మనకి రైస్ కూడా 90% ఉడికిపోద్ది. కొంచెం వాటర్ అయితే ఉండాలి. చూడండి, ఇలా కొంచెం వాటర్గా ఉండాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోండి. ఒకసారి చెక్ చేసుకోండి, పలుకుగానే ఉండాలి. ఇప్పుడు మొత్తం అంతా సర్దేసుకొని దీనిపైన పసుపు నీళ్ళను వేసేసుకోండి. కావాలనుకుంటే ఈ ప్లేస్లో ఫుడ్ కలర్ వేసుకోవచ్చు, లేదంటే కుంకుమ పువ్వు నీళ్ళలో వేసుకొని అయినా వేసుకోవచ్చు. ఇక్కడ నేను పసుపు తీసుకుంటున్నాను. పైన అంతా వేసేసుకొని మూత పెట్టేసుకొని మంటని లో ఫ్లేమ్ మీద టర్న్ చేసేసుకోండి. లో ఫ్లేమ్ మీద పెట్టుకున్న తర్వాత కంపల్సరీ 10 నిమిషాల పాటు అలానే ఉడకనివ్వండి. 10 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూడండి. రైస్ ఉడికిందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ ఉడకలేదనుకోండి కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఇక్కడ నాకు రైస్ అంతా కూడా చక్కగా పొడిగా వచ్చేసింది. ఇలా ఉన్నదాన్ని మనం వెజ్లో అయినా నాన్ వెజ్లో అయినా ఫ్లేవర్డ్గా ఉంటుంది. రైస్ అయితే మాత్రం ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమీ అయినా అవసరం లేదు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చికెన్ కర్రీ అని ఏం లేదు, వెజ్ నాన్ వెజ్ ఎటువంటి దాంతో అయినా కూడా టేస్ట్ బాగుంటుంది. ఇలానే రైతాతో కూడా సూపర్గా ఉంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ సపోర్ట్